నమస్తే ఖాద్రీ న్యూస్ కి స్వాగతం. మన పట్టణ అధ్యక్షులు उन्हें का तो ये लगा ना apa usul lah udah baik lah bersih lah इधर जामा ये है तो कैसा थैंक यू मंदिर అయినటువంటి ప్రతి సాధికం అనిల్ సార్ గారికి స్వాగతం తెలియజేస్తూ దుశాలతో స్వాగతం పలుకుతున్నాం. అలాగే మన గౌరవ వైస్ చైర్మన్ అన్న గారికి స్వాగతం పలుకుతూ పూల బొకేతో అలాగే గౌరవ చైర్మన్ అన్న సాదిక్ అన్న గారికి స్వాగతం పలుకుతూ పూలతో స్వాగతం పలుకుతూ వై నీట్ జగన్ అనే ఈ కార్యక్రమాన్ని మన జగనన్న ఎంతో ప్రతిష్టాత్మకంగా అలాగే ఈ 4.5 సంవత్సరాల్లో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తెచ్చి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తెచ్చి మన ఆంధ్రప్రదేశ్ని ఒక ప్రగతి బాటను నడిపిస్తున్న మన ప్రభుత్వాన్ని ఇంకో మైలురాయిగా ఈరోజు ఆరోగ్యశ్రీకి 25 లక్షల రూపాయలు బీమా ఎక్కించి ఇంకొక మంచి కార్యక్రమాన్ని ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. దానికి మేము అందరము తప్పట్లు కొట్టి అందరి సార్కి వచ్చేసి మేము ధన్యవాదాలు తెలియజేసిందిగా అందరికీ కోరుతున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని ఎందుకంటే వై నీట్ జగన్ అనే ఒక కార్యక్రమాన్ని మన ముందుకు తెచ్చిన మన జగనన్నని మనం మళ్ళీ ఎందుకు ముఖ్యమంత్రిని చేసుకోవాలా, మన ప్రభుత్వం మళ్ళీ ఎందుకు తెచ్చుకోవాలా అనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దానికి మన గృహ సారథులు వాలంటీర్లు పూర్తిగా బాధ్యత వహించి దాన్ని ప్రజల ముందుకు తీసుకువెళ్ళి ప్రజలైతే ఏ లబ్ధి పొందారో మన ప్రభుత్వంలో ఆ లబ్ధిని ఎంతవరకు వాళ్ళు ఆస్వాదిస్తున్నారు, ఎంతవరకు వాళ్ళు సాటిస్ఫాక్షన్ ఉన్నారు అని చెప్పేసి ఆ కార్యక్రమం ద్వారా మనం ఒక సర్వే చేస్తాము. ఆ సర్వేలో ఖచ్చితంగా ఈ గృహసారథులు వాలంటీర్లు పాల్గొని ఈ కార్యక్రమాన్ని మీరు ప్రభుత్వం వరకు ప్రభుత్వం అయితే మాకు దిశ వచ్చిందో అంతవరకు తీసుకువెళ్ళి ఖచ్చితంగా మనం ప్రభుత్వంలో మనము ఏం చేయగలుగుతున్నాము, ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు అని చెప్పేసి మనం తెలుసుకునేకి ఇది బాగా మంచి అవకాశం ఈ సర్వే అని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మీరు వాలంటీర్లు కానీ అలాగే ఈ గృహసారులు కానీ దీంట్లో మంచిగా పాల్పంచుకొని ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా విజయవంతం చేసి ఇది మీ బాధ్యత అని చెప్పేసి ప్రతి సచివాలయ సిబ్బందికి కానీ వీళ్ళకందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ సచివాలయ వ్యవస్థ తెచ్చి దేశంలో కాదు ఎక్కడా లేని విధంగా మన జగనన్న మీకు వచ్చేసి ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి మీకు ఏమి బెక్కాలు తిరుగుతుంటే ఎందుకు తిరుగుతాయా అని చెప్పేసి 5,000 ఇస్తాడు సార్ మాకి వాలంటీర్లకి పింఛన్ ఇచ్చినట్లు ఇస్తాంటారు. దానికి కృతజ్ఞతగా అన్న మనం వచ్చేసి మన కర్తవ్యాన్ని నిర్వహించాలా. ఎందుకంటే జగన్ సార్ వచ్చేసి మనకి ఇంత బాధ్యతలు ఇచ్చినారు, మనకు ఎన్ని మంచి కార్యక్రమాలు ఇచ్చినారు. ముఖ్యంగా ఈ వాలంటరీ వ్యవస్థ వాలంటీర్లో మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు వచ్చేసి
లేదు మాకు ఇంత సహాయం చేసినాడే సార్ అనుకుంటే మీరు ఖచ్చితంగా ఈ రాబోయే ఎలక్షన్ల వరకు మా ప్రభుత్వాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మీరు ఖచ్చితంగా ఇది తీయాలా, గృహదాలకు పట్టుకోవాలా, మీరు అన్ని కార్యక్రమాలు చేయాలని చేసి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమంలో భాగంగా మనం సచివాలయంలో ఇందాకే ఒక బోర్డును కూడా ఆవిష్కరించుకున్నాం. దాదాపుగా ఈ వార్డు పరిధిలో గడిచిన 4.5 సంవత్సరాల్లో 19,70,00,000 రూపాయలు, అంటే దాదాపుగా 20 కోట్ల రూపాయల్ని 19,70,00,000 దాదాపుగా 20 కోట్ల రూపాయల్ని కేవలం ఈ 2 వార్డుల పరిధిలో ఉన్నటువంటి పేద ప్రజలకి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సహాయం చేశారు. అది అమ్మఒడి కానీ, చేయూత కానీ, ఆసరా కానీ, పెన్షన్లు కానీ, ఈ కార్యక్రమాలన్నిటి ద్వారా కేవలం ఈ 2 వార్డులలోనే 24, 25 వార్డులకు కలిపి 20 కోట్ల రూపాయలని డైరెక్ట్ గా ఈ రోజు మన అకౌంట్లలో వేశారు గౌరవ ముఖ్యమంత్రి గారు. 1100 ఇళ్ళు ఈ 2 వార్డులలో కలిపి మనకుంటే అందులో దాదాపుగా 535 మందికి పెన్షన్లు ఇస్తా ఉన్నాం. అంటే సగానికి సగం ఇళ్లలో ఈరోజు ప్రతి నెల 1వ తారీఖున, రేపు జనవరి 1వ తారీఖు నుంచి అయితే అందరికీ కూడా 3,000 రూపాయలు పెన్షన్ సగం ఇళ్ళకి ఇస్తా ఉన్నాం ఈ వార్డులో ఉన్న వాళ్ళకి. అదేవిధంగా దాదాపుగా 120 మందికి కేవలం ఈ 2 వార్డులలోనే ఇంటి స్థలం ఇచ్చాం, ఇల్లు కూడా కట్టుకుంటా ఉన్నారు వాళ్ళందరూ కూడా. అదేవిధంగా దాదాపుగా 300 పైచిలుకు కుటుంబాలకి ఈరోజు అమ్మఒడి కానీ, చేయూత కానీ కార్యక్రమాలు ఈ 2 వార్డులలో మనం ఇస్తా ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున మరి ప్రతి ఇంటికి కూడా డైరెక్ట్ గా ఎక్కడ వివక్ష లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన అక్కడ బటన్ నొక్కితే డైరెక్ట్ గా ఈరోజు మన అకౌంట్లలో పడే విధంగా ఈరోజు ఇంత పారదర్శకంగా ఈరోజు ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు పరుస్తా ఉన్నాం. దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా కట్టుబడి ప్రతి హామీని కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మరి ఈరోజు నెరవేరుస్తున్నటువంటి ఒకే ఒక నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎన్నికలు రాబోతా ఉన్నాయి, మీకు అందరికీ కూడా తెలుసు. మళ్ళీ చంద్రబాబు నాయుడు ఈరోజు కొత్త అవతారం ఎత్తి గతంలో 2014 ఎన్నికల ముందు ఏ విధంగా మోసం చేశాడో అంతకంటే దారుణంగా ఇప్పుడు మోసం చేయడానికి మళ్ళీ కూడా సిద్ధమవుతా ఉన్నాడు. చేయనివి చేయలేనివి అన్ని కూడా ఈరోజు మళ్ళీ హామీలు ఇచ్చి మళ్ళీ మోసం చేసే కార్యక్రమానికి ఈరోజు ముందుకు వస్తా ఉన్నాడు. దీన్ని అందరూ కూడా గమనించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం. 2014 నుంచి 19 వరకు ఏ విధంగా చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చి మోసం చేశాడు, మరి ఈరోజు 2019 నుంచి 24 వరకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ప్రతి హామీ కూడా ఏ విధంగా నెరవేరుస్తున్నారు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించి మనకు మేలు చేసిన ప్రభుత్వాన్ని, మనకు మంచి చేస్తున్నటువంటి నాయకుల్ని మళ్ళీ రాబోయే ఎన్నికల్లో మీరందరూ కూడా ఆశీర్వదించాలని మిమ్మల్ని సవినయంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఏపీ మెప్మా తరఫు నుండి కదిరి పట్టణ ప్రజలకు అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. కదిరి పట్టణంలోని పుటాగుళ్ళ గేట్ వద్ద గల 400A సర్వే నెంబర్ గల ఒబ్బర్ ప్రాపర్టీ 5 ఎకరాల 90 సెంట్లు. అదేవిధంగా మన సైదాపురంలోని 63 సర్వే నెంబర్, అందులో 5 ఎకరాల 13 సెంట్లు ఒబ్బోడ్ భూమి. ఈ ఒబ్బోడ్ భూములలో మేము మా ఏపీ మెప్మా తరఫు నుంచి ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తున్నామంటే, ఈ కుటాగుళ్ళ సర్వే నెంబర్ దగ్గర 400A సర్వే నెంబర్ ఈ ఒబ్బోడ్ భూమి యందు మొత్తం రోడ్డు సైడ్ అంతా షాపింగ్ కాంప్లెక్స్, అదేవిధంగా 17 అడుగులు మనం ఇట్లా లోపలికి వదిలి ఆ పక్క ఈ పక్క కాంప్లెక్స్గా నిర్మించి అక్కడ సుమారుగా ఒక 150 నుంచి 200 వరకు షాపింగ్ రూమ్లు కట్టవచ్చు. దానిపైన అప్స్టైర్లో పెద్దది షాదీ మహల్ ఒకటి నిర్మించాలని మా ఏపీ మెప్మా తరఫు నుంచి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ సైదాపురం పొలంలోని 63 సర్వే నెంబర్లోని 5 ఎకరాల 13 సెంటులందు కింద భాగము
షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి ఆ పై భాగమున మనకు మైనారిటీ పారామెడికల్ కోర్స్ కాలేజీను ఏర్పాటు చేయాలని మేము గట్టిగా ఏపీ మెప్మా తరఫు నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ కాంప్లెక్స్ను ఎందుకు నిర్మించాలంటే ప్రస్తుతం కదిరి పట్టణంలో ఈ అద్దె రూమ్లు ఎక్కువ ఉన్నాయి. ఈ మనకు 200 నుంచి 250 వరకు మనం షాపింగ్ రూమ్లు కట్టడం వల్ల అతి తక్కువ ధరలో మనకు ప్రజలకు అందుబాటులో మనం కిరాయికి ఇవ్వవచ్చు. అదే విధంగా షాదీ మహల్ నిర్మించడం వల్ల ఇప్పుడు ఉండే మైనార్టీ షాదీ మహల్ చిన్నదిగా ఉంది. ఇంత పెద్ద పట్టణానికి అది సాగడం లేదు. ఏదో పలుకుబడిన ఉన్న వ్యక్తులకు మాత్రమే అది అందుబాటులో ఉంటుంది. 1కి 2 మనము నిర్మిస్తే మనం ఏమవుతుంది, ప్రజలకు అందరికీ మైనార్టీ ప్రజలకు అందరికీ ఈ 2 షాదీ మహల్ ఉంటాయి కాబట్టి అందుబాటులో ఉంటాయి, వాళ్ళ అవసరాలు తీరుతాయి. అందుకే మా ఏపీ మెప్మా తరఫు నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. షాపింగ్ కాంప్లెక్స్ కింద కట్టాలా, 400A షాపింగ్ కాంప్లెక్స్ పైన షాదీ మహల్ కట్టాలా. ఈ మనకు సైదాపురం 63 సర్వే నంబర్లో కింద భాగం షాపింగ్ కాంప్లెక్స్, పైన వచ్చి మైనార్టీ పారామెడికల్ కాలేజీను ప్రభుత్వము నిర్మించాలని మేము ఏపీ మెప్మా తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా మేము ప్రభుత్వ అధికారులను మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. మా ఏపీ మెప్మా తరఫు నుంచి కదిరి పట్టణ ప్రజల అవసరాలకు మీ సహాయ సహకారాలు అందించాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ అవకాశం కల్పించిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్ షానవాజ్ గారి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు కదిరి నియోజకవర్గంలో గత 30 సంవత్సరాలుగా పార్టీకి సేవ చేస్తూ ఏ పదవులు ఆశించుకోకుండా పార్టీ కష్టకాలంలో కూడా తోడుండి పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నటువంటి నాయకులను పార్టీనే గుర్తించి స్వయంగా ఈరోజు నియామక పత్రాలు కదిరి నియోజకవర్గానికి చెందిన పి నాగభూషణం గారికి ముందు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు, వైస్ ప్రెసిడెంట్గా అవకాశం ఇచ్చారు. జిల్లా మైనార్టీ నాయకులుగా మరియు పట్టణ అధ్యక్షుడిగా పనిచేసిన అమీర్ సాబ్ గారికి ఈరోజు జిల్లా ప్రధాన కార్యదర్శిగా, పెద్దలు మన హైదరలీ గారికి 40 సంవత్సరాలుగా పనిచేస్తూ ఏ పదవి ఆశించుకోకుండా పార్టీ మీ సేవలు కావాలని ఆయనను జిల్లా సెక్రటరీగా వేశారు. అలాగే మరియు అక్రమ్ గారు మనకు 2 సార్లు కౌన్సిలర్గా కంటెస్ట్ చేసి ఆయన వార్డులో పార్టీ బలోపేతానికి ఎల్లవేళలా కృషి చేస్తుండేదాన్ని గుర్తించి ఆయన్ను కూడా సెక్రటరీగా వేశారు. మీరు ఒక్కసారి గమనించి కదిరి నియోజకవర్గం తరపున మనము కాంగ్రెస్ పార్టీ శాసనసభలో అడుగు పెట్టబోయే మొదటి సీటే కదిరి సీటు కావాలి. మైనార్టీ సోదరులు గుర్తుంచుకోవాలి. ఒక ప్రధాన కార్యదర్శిగా 2 సెక్రటరీలను ఇస్తూ అలాగే బీసీ సామాజిక వర్గానికి చెందిన నాగభూషణం గారికి ప్రధాన వైస్ ప్రెసిడెంట్ గా అవకాశం కల్పించింది. పార్టీలో పనిచేస్తే ఎవరికైనా కూడా కుల మతాలు బడుగు బలహీన వర్గాలైనా కూడా వారికి అవకాశం ఇచ్చి వారి యొక్క సేవలను పార్టీ వినియోగించుకుంటుంది అనడానికి ఈ రోజు ఇచ్చిన నియామక పత్రాలే సాక్ష్యము. గతంలో కూడా 10 రోజుల క్రితం మండల కమిటీని కూడా ప్రకటించాము. అక్కడ కూడా సామాజిక సమీకరణాలు తీసుకుంటూ బడుగు బలహీన వర్గాలకు మరొకసారి న్యాయం జరిగింది. ఈ రోజు నియామక పత్రాలతో మరొకసారి ఆ నియామకాలని బలపరుస్తూ బడుగు బలహీన వర్గాల పార్టీగా కాంగ్రెస్ పార్టీ కొనసాగుతుందని తెలియజేస్తున్నాం. ఈ డిసిసి పదవులు రావడానికి గిడుగు రుద్రరాజు గారు మరియు పెద్దలు డాక్టర్ రఘువీరారెడ్డి గారు, జంగా గౌతమ్ గారు, జిల్లా అధ్యక్షులైనటువంటి సుధాకర్ అన్న గారు, కేటి శ్రీధర్ గారి యొక్క ఆశీస్సులతో వీర జిల్లా డిసిసి కార్యవర్గాన్ని కదిరి పట్టణంలో ప్రకటించడం జరిగింది. వీరందరూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి తమ వంతు సహాయ సహకారాలు అందించి కార్యకర్తలను ప్రజలను కలుపుకొని ప్రజలలోకి వెళ్లి వారి యొక్క సమస్యలు తెలుసుకోవడానికి ఇంటింటి కాంగ్రెస్ కార్యక్రమాన్ని కూడా త్వరలో కదిరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో
నిర్వహించడం జరుగుతుంది. చాలా మంది కామెంట్ చేస్తున్నారు ఇక్కడ వర్గాలు ఎక్కువైపోయినాయి, జనాలు తక్కువ ఉన్నారని. ఒక్కసారి నిన్న మండలాలు కన్వీనర్లను ప్రకటించిన తర్వాత, జిల్లా కమిటీలను ప్రకటించిన తర్వాత మా యొక్క సత్తా ఏమిటో కదిరి నియోజకవర్గంలో ఇంటింటి కాంగ్రెస్ లో తిరుగుతూ బలోపేతం ఏ విధంగా అవుతుందో వచ్చే జనాలను చూసి, అభిమానులను చూసి మీరు కళ్ళు తెరవాలని ఇతర కామెంట్లు చేసే వాళ్ళని తెలుపుతున్నాం. చౌదరి గారు ఎన్నికలండి పెద్ద మనిషి. జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి. కదిరి నియోజకవర్గం అందరికీ సుపరిచితం. ఎందుకంటే స్వాతంత్ర సమరయోధులు, గాజులవారిపల్లి వాస్తవ్యులు గాజుల నర్సయ్య గారు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఆయన మళ్ళీ తర్వాత జేడీఎస్ తరఫున ఆయన ఎమ్మెల్యేగా కూడా కంటెస్ట్ చేశారు. వారి కుమార్తె శ్రీమతి సత్యవతి గారు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో పార్టీలో జాయిన్ అయిన సందర్భంగా ఈరోజు మా కార్యాలయానికి వచ్చిన సందర్భంగా మేమంతా ఆమెకు పార్టీ పరంగా కదిరి జనసేన పార్టీ తరఫున మేము సాదరంగా ఆహ్వానిస్తూ మా కుటుంబంలోకి, జనసేన కుటుంబంలోకి ఆమెను మేము సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఆమెకు అన్ని విధాలుగా పార్టీ శ్రేణులు కానీ మేము కానీ ఎంత సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి, అలాగే మా కుటుంబంలో పనిచేసి మా పార్టీని ముందు భవిష్యత్తులో మంచి ఉన్నత స్థితిలోకి తీసుకెళ్లాలని చెప్పి మేమంతా కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా ఆమెకు మేము సన్మానం చేసి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. నా పేరు సత్యవతి, మాది గాజులవారిపల్లి. మొన్న 3 రోజుల క్రితం విజయవాడలో జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు వారి సమక్షంలో జనసేన పార్టీలోకి చేరటం జరిగింది. ఈరోజు గౌరవపూర్వకంగా మా ఇన్ఛార్జి గారు భైరవ్ ప్రసాద్ గారి దగ్గరకు వచ్చి కలవడం జరిగింది. ఇంకా పార్టీ కోసము మేము శాయశక్తులా మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాము. అందరికీ నా నమస్కారం. గాజువారి మోహన చామాలగొంది మాజీ ఉప సర్పంచ్ ఈరోజు తన వాళ్ళతో ఈరోజు కదిరి జనసేన పార్టీలో చేరుతున్న శుభ సందర్భంగా వారికి శాలువా కప్పి మా పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. శివయ్య మహేష్ భాష మైనార్టీ సోదరుడు తనకల్లు చంద్రమోహన్ పార్టీలోకి ఆహ్వానించడం సాధారణంగా ఈరోజు
ఆ సిద్ధాంతాల ఉద్దేశంగా నేను కూడా వాళ్ళ వెంట ఉండాలని నేను పార్టీలో చేరాలని చేస్తున్నాను. ఓ అమ్మా 5 నిమిషాలు 6 నిమిషాలు వీడియో विसर्जन యాన్యువల్ ఇన్స్పెక్షన్లో భాగంగా ఇవాళ నల్లచెరువు పోలీస్ స్టేషన్ తనిఖీ చేయడం జరుగుతుంది. ఈ ఇన్స్పెక్షన్లో భాగంగా ముఖ్యంగా స్టేషన్లో మెయింటైన్ చేస్తున్న అన్ని టైప్స్ ఆఫ్ రికార్డ్స్, తర్వాత అన్ని సీడీ ఫైల్స్, లాస్ట్ 3 yearsలో ఉన్న ప్రతి సీడీ ఫైల్ కూడా దాని ప్రజెంట్ స్టేటస్ ఏంటి, ఇన్ కేస్ అది మనం ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత SHOs, IOs ట్రయల్ ప్రొసీజర్ ఫాలో అవుతున్నారా లేదా, దాన్ని మానిటర్ చేస్తున్నారా లేదా అనేది ఎక్కువ ప్రయారిటీ పైన చేస్తుంది. ఇప్పుడు చీఫ్ ఆఫీస్ లెవెల్లో కూడా డీజీ సార్, ఎస్పీ సార్ అందరూ కూడా మాకు కన్విక్షన్ బేస్డ్ పాలసీ పైన చాలా ఎక్కువ ఫోకస్ ఉంది. సో ట్రయల్ పైన గతంలో కంటే ఎక్కువ మాకు స్ట్రెస్ అయితే ఎక్కువ ట్రయల్ పైన ఉంది. కోర్టు ప్రొసీజర్స్ని చాలా పక్కాగా ఫాలో అవుతున్నాము. టైం టు టైం విట్నెస్కి బ్రీఫ్ చేయడము, కన్విక్షన్ రేట్ పెరిగేలాగా అన్ని ఎఫర్ట్స్ అయితే పెడుతున్నాము. ఇప్పుడు రాబోయే రోజుల్లో మనకి ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇక పైన ఆల్రెడీ ఎలక్షన్ వర్క్ అయితే మేము రికార్డ్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇక రాబోయే రోజుల్లో విలేజ్ విజిట్స్, పబ్లిక్ అవేర్నెస్, తర్వాత పోలీస్ సైడ్ నుండి చేయాల్సిన ప్రతి వర్క్ కూడా బైండ్ ఓవర్స్ కానీ వారెంట్స్ ఎగ్జిక్యూషన్స్ ఇట్లాంటి ప్రతి వర్క్ కూడా మా సైడ్ నుండి చేస్తుంటాము. జనాలకి కావాల్సిన అవేర్నెస్ కూడా మేము ఇస్తుంటాము. మీడియా మిత్రులు మేము కోరేది ఏంటంటే ఎక్కడైనా ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతుంటే, గ్యామ్లింగ్ కానీ, లిక్కర్ కానీ, అదర్ స్టేట్ నుండి వస్తున్న NDPLs కానీ ఇట్లాంటివి ఏదైనా ఫ్లో మా నోటీస్లో లేకుండా ఫ్లో ఎక్కడైనా జరుగుతుంటే మీ నోటీస్కి వస్తే ఇమీడియట్గా మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అండ్ జనాలందరినీ కూడా కోరుకుంటుంది ఏంటంటే ఈ అఫెన్సెస్ అంటే ఈ మధ్యకాలంలో ఈ కదిరి, అనంతపూర్, పుట్టపర్తి, అనంతపూర్ ఈ 2 జిల్లాల దగ్గర ఈ చెడ్డీ గ్యాంగ్ అని అదర్ స్టేట్స్ నుండి వస్తున్న కొంతమంది గ్యాంగ్స్ తిరుగుతున్నారని సమాచారం అయితే ఉంది. దానికి సంబంధించిన ఆ పర్టికులర్ పర్సన్స్ ఫొటోస్ ఇవన్నీ కూడా అందరికీ సర్క్యులేట్ చేసి అన్ని గ్రూప్స్లోనూ లోకల్ మీడియాలోనూ సర్క్యులేట్ చేయడం జరిగింది. అటువంటి గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా వస్తే ఇమీడియట్గా పోలీసులకి సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఇంకా ఎటువంటి అఫెన్సెస్ అయినా కానీ, క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ కానీ, లేదంటే చైల్డ్ మ్యారేజెస్, లేదా ఇట్లా ఇల్లీగల్ యాక్టివిటీస్, లేదా సైబర్ క్రైమ్, చీటింగ్ కేసెస్, ఎటువంటి కేసెస్ అయినా కూడా ఇమీడియట్గా పోలీస్ నోటీస్కి తీసుకొస్తే, పర్టికులర్గా సైబర్ క్రైమ్, ఆన్లైన్లో లోన్స్ ఇస్తామనో లేకుంటే జాబ్స్ ఇస్తామనో ఇట్లా ఫ్రాడ్స్ చేస్తూ చాలామంది జనాలు డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అలాంటివి ఎవరైనా అలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తే ఇమీడియట్గా 24 hours పోలీస్ని అప్రోచ్ అయితే మనకి 1930 అనే ఒక కంట్రోల్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. ఆ నెంబర్కి మనం ఇమీడియట్గా కంప్లైంట్ చేసి ఒక కంప్లైంట్ రైజ్ చేస్తే అమౌంట్ ఫ్రీజ్ అయితే జరుగుతుంది. సో ఫర్దర్ ప్రొసీజర్లో కేసు కట్టి ఫ్రీజ్ అయిన అమౌంట్ తిరిగి విక్టిమ్కి తెప్పించగలే ప్రొసీజర్స్ కూడా ఉన్నాయి. కాబట్టి జనాలు అందరికీ మేము తెలియజేసేది ఏంటంటే ఎవరైనా ఇట్లా ఆన్లైన్లో డబ్బులు పోగొట్టుకుంటే, అదర్ క్రైమ్స్ ఏమైనా అయితే కొంచెం డిలే అయినా కానీ ఇక్కడ లోకల్ పోలీస్ యాక్షన్ సరిపోతుంది. బట్ ఆన్లైన్ ఫ్రాడ్స్ అన్నిటికీ కూడా మెనీ ఇంటర్లింక్డ్ ఏజెన్సీస్ ఉంటాయి కాబట్టి ఇమీడియట్గా పోలీస్ నోటీస్కి తీసుకొస్తే ఖచ్చితంగా విక్టిమ్కి మేము ఏదైనా హెల్ప్ చేయడానికి మాకు స్కోప్ ఉంటుంది. సో థ్యాంక్ యూ. ఇవి ఈరోజు వార్తలు. తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం. సెలవు. నమస్కారం.